అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: కర్బూజాలో కాయ పగుళ్లు నివారణ, దేశీ ఆవులతో డైరీ ఫామ్ నిర్వహణ, వర్మీ కంపోస్ట్ తయారీతో రెండిందల ఆదాయం పొందుతున్న రైతు దంపతులు, సంప్రదాయ పద్ధతుల్లో విత్తనాలను నిల్వ చేసే విధానం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. నాణ్యమైన విత్తనం నమ్మకమైన పంట అని నానుడి. పంటలు ఆరోగ్యంగా ఎదగాలన్నా, నాణ్యమైన ఉత్పత్తులు సాధించాలన్నా రైతులు ముందుగా దృష్టి పెట్టాల్సింది విత్తనం నాణ్యత పైన. సాధారణంగా రైతులు సీజన్ ప్రారంభం కాగానే పరిశోధనా స్థానాల నుంచి కానీ, ప్రభుత్వ సంస్థల నుంచి లేదా నమ్మకమైన ప్రైవేట్ సంస్థల నుంచి విత్తనాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. హైబ్రిడ్ విత్తనాలైతే బయటి నుంచి కొనుగోలు చేయాలి, కానీ అదే సూటి రకాల విత్తనం అయితే 2-3 పంటల వరకు ఉపయోగిస్తూ ఉంటారు. మరికొందరు ప్రతి సీజన్లోనూ విత్తనాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. దీనివల్ల విత్తన కొరతతో పాటు నాణ్యమైన విత్తనం దొరకక ఇబ్బందులు పడటం చూస్తూనే ఉన్నాం. కానీ పాత రోజుల్లో రైతులు వారు పండించిన పంట నుంచే మంచి విత్తనాన్ని సేకరించి సంప్రదాయ పద్ధతుల్లో నిల్వ చేసుకొని మరుసటి సీజన్కు ఉపయోగించుకునేవారు. ఈ విధానంలో నిల్వ చేసుకున్న విత్తనానికి చీడపీడల సమస్య కూడా తక్కువగా ఉంటుందంటూ విత్తనాలను సంప్రదాయ విధానంలో ఎలా నిల్వ చేసుకోవాలో, తద్వారా రైతుకు ఒనగూరే ప్రయోజనాలేమిటో తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ DDS కృషి విజ్ఞాన కేంద్రం భూసార విభాగం నిపుణులు ఈ స్వామి. విత్తనం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు మంచి పంట రావాలన్నా, దిగుబడి మంచిగా రావాలన్నా కానీ మనకు విత్తనం చాలా ఇంపార్టెంట్. సో ఆ విత్తనం బాగున్నప్పుడే మనకు పంట అనేది బాగా వస్తుంది. సో దానికోసం ఏంటంటే మనకు అనేక పద్ధతులు ఉన్నాయి విత్తనాలను స్టోరేజ్ చేసేది. సాంప్రదాయ నిల్వ అంటే ఏంటంటే మనకు పాతకాలంలో వెదురు గంపలతోని, ఈత గంపలతో కానీ, కుండలలో కానీ స్టోరేజ్ చేసేవాళ్ళు. అలా స్టోరేజ్ చేయడం వల్ల మనకు 1 సంవత్సరం పాటు కూడా మనకు విత్తనాలు పాడు కాకుండా మళ్ళా సీజన్కి సోయింగ్ చేసే టైం వరకు ఉండేటి. సో ఆ పద్ధతులు ఏంటంటే మనకు రాను రాను కనుమరుగైపోతున్నాయి. ఎందుకంటే బుట్టలు, ఈ వెదురు బుట్టలు కానీ, ఈత బుట్టలు కానీ దొరకకపోవడం, లేకపోతే అది చేసుకునే ఓపిక లేకపోవడం వల్ల అది చాలా వరకు తగ్గించేశారు. రసాయన మందులతోని మనకు స్టోరేజ్ అనేది చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే విత్తనాలు మొలక సరిగ్గా రాకపోవడం వల్ల ఈల్డ్ కూడా దెబ్బతింటుంది. అంతేకాకుండా వర్షాకాలం రాగానే విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి అని వెతుక్కోవడం జరుగుతుంది అన్నట్టు. అలా కాకుండా మన సొంత విత్తనాలు మనమే దాన్ని సెలెక్ట్ చేసుకొని సంప్రదాయ పద్ధతిలో స్టోరేజ్ చేయడం వల్ల మనకు సమయానికి విత్తనం దొరుకుతుంది. మళ్ళీ అంతేకాకుండా విత్తనాలు కూడా మంచిగా మొలకెత్తడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ DDS కేవికల్ ఏంటంటే మనకు రైతుల నుంచి కొన్ని విత్తనాలు అనేది కలెక్ట్ చేసాము. పంట వచ్చిన తర్వాత మంచి వెన్నులు సెలెక్ట్ చేసుకుని, జొన్నలు ఉన్నాయి, జొన్న దాంట్లో అంటే హెల్దీగా ఉన్న జొన్న దాంట్లో కానీ, గింజ బాగా వచ్చిన దాంట్లో సెలెక్ట్ చేసుకోవడం, తైదలు, కొర్రలు, కందులు ఇవి ఏమేమి ఉన్నాయో ఆ విత్తనాలను కూడా మంచి మంచి విత్తనాలు సెలెక్ట్ చేసుకొని థ్రెషింగ్ చేసుకొని
ఒక 2-3 రోజులు ఎండబెడతారు అన్నట్టు. ఎండబెట్టిన తర్వాత షాటతో చెరుగుతారు. ఆ చెరిగిన తర్వాత మంచి మంచి విత్తనాలని మనం స్టోరేజ్కి అనేది వాడతారు అన్నట్టు. స్టోరేజ్లో మనకి ఏం చేసినామంటే ఇప్పుడు ఈత గంపలు కానీ ఈ వెదురు గంపలు కానీ దొరకడం కొంచెం కష్టం ఉంది. దానికోసం ఏంటంటే మేము కుండలతో ఇక్కడ స్టోరేజ్ అనేది చేయడం జరుగుతుంది. వెదురు గంపలు కానీ ఈత గంపలతో ముందు ఏం చేస్తారంటే దాన్ని పెండ మట్టితో అలుకుతారు అన్నట్టు. అలికిన తర్వాత ముందు బూడిద, తర్వాత విత్తనాలు పోసేసి దాన్ని వేపాకులతో నింపి మట్టి బుడిదతో అలుకుతారు అన్నట్టు. అట్లా కాకుండా మనకి కుండలతో అయితే ఏముందంటే ఈ అలకడం అనేది ఎక్కువ ఉండదు. పెసర మినుముకు అయితేనేమో ఈ ఫస్ట్ ఏంటంటే మనకు బూడిద కాకుండా కొర్రలు వేస్తారు అన్నట్టు. ఈ కొర్రలు ఏంటంటే సన్నగా ఉండడం వల్ల మనకు పురుగు పోకుండా గాలి రాకుండా చేస్తాయి అన్నట్టు. అంటే ఫస్ట్ అడుగుకి కొర్రలు వేసి తర్వాత పెసర కానీ మినుములు కానీ వేస్తాము. తర్వాత పైన భాగంలో కూడా కొర్రలు వేస్తాం అన్నట్టు. తర్వాత ఏంటంటే మనకు మొత్తం కుండ నిండిన తర్వాత పైన ఏం చేస్తారంటే పెండ బంకమట్టిని కొంచెం నీళ్ళు తడిపేసి మెత్త చేసి దాన్ని పైన అలుకుతాం అన్నట్టు. ఎక్కడ కూడా గాలి పోకుండా అలకడం అనేది చేస్తాం అన్నట్టు. దానివల్ల ఏంటంటే మనకు లోపలికి గాలి పోకుండా తేమ అనేది కరెక్ట్గా మెయింటైన్ అయ్యి పురుగులు కూడా లోపలికి వెళ్ళవు. ఒకవేళ లోపల పురుగులు ఉన్నా కానీ ఆ గాలి ఆడక చనిపోవడం జరుగుతుంది. దానివల్ల విత్తనాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండటం జరుగుతుంది అన్నట్టు. ఉల్వలు బొబ్బలకైతేనేమో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ అంటే గోరువెచ్చటి నీళ్ళల్లో ముంచి ఎండబెట్టేసి అప్పుడు స్టోరేజ్ చేస్తాం అన్నట్టు. దానివల్ల ఏంటంటే గింజలో ప్యూప దశలో ఉన్న పురుగులు ఏమైతే అంటే చనిపోతాయి అంట. తర్వాత మనం బూడిద విత్తనాలు వేపాకు వేసేసి మనము క్లోజ్ చేస్తాం. ఈ జొన్నలకు చూసినట్టయితే కోసిన తర్వాత డ్రెస్సింగ్ చేసేటప్పుడే జొన్న దాంట్లో వేపాకులు కలిపి కొడతారు అన్నట్టు. తర్వాత ఎండబెట్టేసి దాన్ని జల్లడ పట్టేసి అప్పుడు మనం ఈ మళ్ళీ బూడిద వేపాకులు వేసి నిల్వ చేస్తారు. దీనివల్ల ఏంటంటే జొన్నలు కూడా మనకు 1 సంవత్సరం పాటు నిల్వ ఉండటం ఆస్కారం ఉంటుంది. ఇంకా శనగలు ఈ గోధుమలు చూసినట్టయితే శనగ పొట్టును ఉపయోగిస్తారు. ఈ శనగ పొట్టు వేయడం వల్ల ఏమవుతుందంటే దాని పులుపుదనం వలన ఈ పురుగులు రాకుండా ఉంటాయి. అన్నిటికి కూడా ఈ క్లోజింగ్ అనేది బూడిద మట్టితోనే క్లోజ్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే మనకు గాలి లోపడి పోకుండా విత్తనాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకు ఎక్కువ ఖర్చు ఏమి ఉండదు. జొన్నలు ఎకరానికి 4 కిలోలు కావాలి, కందులు 5 కిలోలు కావాలి. ఒక 2-3 ఎకరాలకు రైతే తన సొంతంగానే ఈ పద్ధతిలో స్టోర్ చేసుకొని తన పొలంలోనే విత్తనాలు వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకు వేరే కంపెనీల దగ్గర పోవాల్సిన అవసరం ఉండదు. విత్తనాలు నిల్వ చేసేటప్పుడు జర్మినేషన్ పర్సెంట్ చూడడము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టెస్ట్ చేసిన తర్వాత మనం స్టోరేజ్కి వెళ్తే మంచి రిజల్ట్ అనేది వస్తుంది అన్నట్టు. సో ఈ జర్మినేషన్ టెస్ట్ ఏ విధంగా చేయాలంటే మనము ఏదైనా ఒక 100 విత్తనాలు, ఇప్పుడు జొన్నలు తీసుకున్నా 100 విత్తనాలు, కందులు తీసుకున్నా 100 విత్తనాలు, అంటే ఒక 100 విత్తనాలు తీసుకొని మనము జర్మినేషన్ టెస్ట్ అనేది చేస్తాము. సో దీనికి ఒక 2 మెథడ్లు ఉపయోగిస్తారు. ఒకటి పెట్టి డిష్ మెథడ్, ఇంకొకటి పేపర్ మెథడ్. పేపర్ మెథడ్ అంటే ఏం లేదు, మనము ఒక 3 పేపర్లు తీసుకొని ఆ పేపర్లను కొంచెం నీళ్ళతో తడిపి ఒక పేపర్ తీసేసి దాని మీద మనకు 100 సీడ్లని పెడతాం అన్నట్టు. తర్వాత దాన్ని ఫోల్డ్ చేసేసి మనం ఎటవాలుగా ఒక టబ్లో పెట్టాలి. సో దాన్ని ఒక 7-8 రోజులు మనం వాటరింగ్ ఇచ్చుకుంటూ వెళ్తే మనకు ఆ జర్మినేషన్ అంటే 8 రోజులలో మనకు వచ్చేస్తుంది అన్నట్టు. దాంట్లో 100 సీడ్లలో ఎన్ని విత్తనాలు మొలకెత్తినాయి అనేది తెలుస్తుంది అన్నట్టు. మనం దాదాపుగా ఒక 75% కన్నా ఎక్కువ ఉంటే మనకు విత్తనాలు బాగున్నాయని అర్థము. దానికంటే తక్కువ ఉంటే వేరే విత్తనాలు సెలెక్ట్ చేసుకోవడం మంచిది. పేపర్ మెథడ్లో ఏంటంటే పెద్ద పెద్ద సీడ్లు అంటే కందులు కానీ, మొక్కజొన్న కానీ, బఠానీలు కానీ ఇట్లాంటి సీడ్లకు పేపర్ మెథడ్ ఉపయోగిస్తారు. ఇంకొకటి పెట్టి డిష్ మెథడ్. ఈ పెట్టి డిష్ మెథడ్లో ఏంటంటే చిన్న సీడ్లు అంటే కొర్రలు కానీ, సామలు కానీ, తైదలు కానీ ఇట్లాంటివి మనము పెట్టి డిష్ మెథడ్లో ఉపయోగిస్తారు. ఎందుకంటే అవి చిన్న సీడ్ ఉంటాయి కాబట్టి మనము ఈ పెట్టి డిష్ మెథడ్లో అయితే మనకు ఎగ్జాక్ట్లీగా 100 సీడ్లో ఎన్ని సీడ్లు మొలకెత్తినాయని కూడా తెలుస్తాయి అన్నట్టు. వేసవిలో దాహార్తిని తీర్చే పండ్లుగా పుచ్చ, కర్బుజాలకు పేరు. శివరాత్రి, రంజాన్ సమయాల్లో వీటికి డిమాండ్ ఎక్కువ. అందుకే ఈ కాలంలో సాగు ఎక్కువగా కనిపిస్తుంది. ఒకప్పుడు వేసవిలోనే కనిపించే ఈ పండ్లు పెరుగుతున్న ఎగుమతి అవకాశాలతో సంవత్సరం పొడవునా మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. రైతులు మేలైన రకాలను ఎంచుకొని ఆధునిక సాంకేతిక పద్ధతులతో సాగును లాభసాటిగా ముందుకు నడిపిస్తున్నారు. డ్రిప్, మల్చింగ్ వంటి ఆధునిక విధానాలతో నాణ్యమైన దిగుబడులను సొంతం చేసుకుంటున్నారు. అయితే కర్బూజాలో ఒక్కోసారి పండ్లు పగిలి నాణ్యత, దిగుబడి తగ్గడం జరుగుతుంది. అసలు కర్బూజాలో కాయ పగుళ్లకు కారణాలేంటి?
వీటిని అధిగమించే మార్గాలేవి చూసేద్దామా? సాధారణంగా ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ఈ కాలంలో కాయపగుళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలతో పాటు బోరాన్ లోపం, నీటి తడుల్లో వ్యత్యాసాలు కాయపగుళ్లకు కారణమవుతాయి. బోరాన్ ధాతువు లోపాలు రావడానికి గల కారణాలను గమనించినట్లయితే నేలల్లో తగినంత సేంద్రియ పదార్థం లేకపోవడం, సాగు చేసే నేల చౌడు, ఉప్పు గుణాలు కలిగి ఉండటం, భూమిలో నత్రజని, భాస్వరం ఎక్కువగా ఉండటం లేదా పంట కాలంలో ఈ ఎరువులను అధికంగా వేయటం, మనం అందించే నీటిలో హానికర లవణాలు అధికంగా ఉండటం వల్ల కూడా ఈ లోప లక్షణాలు కనపడుతుంటాయి. బోరాన్ లోప లక్షణాలు ఎలా ఉంటాయంటే, మొదట ఆకులు పచ్చదనం కోల్పోయి ముడతలు పడి జీవం కోల్పోయినట్లుగా కనపడతాయి. తీగల ఎదుగుదల తగ్గి పూత తక్కువగా రావటం, ఒకవేళ వచ్చినా మగపూలు ఎక్కువగా వచ్చి ఆడపూల శాతం తక్కువగా ఉంటుంది. కాయల్లో పగుళ్లు నిలువుగా వచ్చి కోసినట్లుగా ఉండటం ఈ లోప ముఖ్య లక్షణం. కాయల సైజు కూడా తగ్గి దిగుబడులు తగ్గిపోతాయి. కాయ పగుళ్లను నివారించేందుకు సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టాలి. తప్పనిసరిగా సేంద్రియ ఎరువులు వాడాలి. పచ్చిరొట్ట పైర్లు పెంచి కలియదున్నటం వల్ల బోరాన్ ధాతువు మొక్కలకు అంది అధిక దిగుబడులు, నాణ్యతకు అవకాశం ఉంటుంది. పంట 3-4 ఆకుల దశలో లీటర్ నీటికి 2 గ్రాముల బోరాక్స్ ను కలిపి పిచికారీ చేయాలి. ఇలా చేయటం వల్ల ఆడపూల శాతం పెరిగి దిగుబడులు పెరుగుతాయి. నేలలో తగు మోతాదులో తేమ ఉండేలా చూసుకోవాలి. అవసరాన్ని బట్టి తడులను సమాన వ్యవధిలో అందించాలి. తేమ తగ్గినా పెరిగినా కాయల్లో పగుళ్లు వచ్చే ఆస్కారం ఉంటుంది. డ్రిప్ వసతి ఉంటే అన్నిందాలా శ్రేయస్కరంగా ఉంటుంది. పాతకాలంలో ప్రతి ఇంట దేశీ ఆవులనే పెంచుకునేవారు. అటు తర్వాత క్రమేణా వాణిజ్య పంతా సంతరించుకున్న పాడి పరిశ్రమ సంకరజాతి ఆవులైన హెచ్ఎఫ్, జెర్సీలతో విస్తారంగా వ్యాపించింది. తిరిగి వ్యవసాయంలో సనాతన పద్ధతులను ఆదరిస్తున్న వేళ దేశీ ఆవులకు తిరిగి పునర్వైభవం వచ్చిందనే చెప్పాలి. ఆవు పేడ, ఆవు మూత్రాన్ని సేంద్రియ వ్యవసాయంలో పలు రకాల ఎరువులు, కషాయాల తయారీకి వినియోగిస్తున్నారు. అంతేకాదు, ఆవు పాలను A2 మిల్క్గా పట్టణ ప్రజలు ఎక్కువగా వినియోగిస్తుండటంతో దేశీ ఆవు పాలకు సైతం డిమాండ్ పెరిగింది. దీన్నే మంచి అవకాశంగా మలుచుకొని దేశీ ఆవులతో డైరీ ఫామ్ నిర్వహించడంతో పాటు ఆవు పేడ నుంచి వర్మీ కంపోస్ట్ ఉత్పత్తి చేస్తూ మంచి ఆదాయం గడిస్తున్నారు ఆ రైతు దంపతులు. హైదరాబాద్ శివార్లలో వీరు నిర్వహిస్తున్న డైరీ ఫామ్ విశేషాలు, వీరి విజయగాథ గురించి ఈ కథనంలో చూసేద్దాం రండి. మరి దేశీ ఆవులతో కళకళలాడుతున్న ఈ విశాలమైన క్షేత్రం హైదరాబాద్ శివార్లలో ఆదిపట్లలో ఉంది. గిర్, షాహివాల్, రాటి, ఒంగోలు వంటి మంచి మంచి జాతులు ఇక్కడ కనిపిస్తాయి. మొత్తం మీద 70 వరకు ఆవులను పెంపకం చేస్తున్నారు వెంకట్రెడ్డి, జ్యోతి దంపతులు. 7 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఫామ్లో సూపర్ నేపియర్ గడ్డిని కొంత విస్తీర్ణంలో పెంచుతుండగా కొంత విస్తీర్ణంలో వెర్మి కంపోస్టు షెడ్లు ఉన్నాయి. ఈ ఆవులను ప్రధానంగా పాల కోసం కాకుండా వెర్మి కంపోస్టు ఉత్పత్తి కోసమే తెచ్చి పెంపకం చేస్తున్నారు వీరు. గత కొన్నేళ్ల నుంచి వెర్మి కంపోస్టు ఉత్పత్తి రంగంలో ఉన్నప్పటికీ దేశీ ఆవు పేడతో చేసిన కంపోస్టుకు డిమాండ్ రావడంతో 2 ఏళ్ల క్రితం సొంతంగా ఆవులను పెంచడం ఆరంభించారు వీరు. 70 ఆవుల్లో 40 ఆవులను బయట నుంచి కొనుగోలు చేయగా మిగతావి ఇక్కడే పుట్టాయి. వీటి పెంపకం, పాల ఉత్పత్తిని వెంకట్రెడ్డి చూసుకుంటే సతీమణి జ్యోతి వెర్మి కంపోస్ట్ ఉత్పత్తిని చూసుకుంటారు. ఆవుల కొనుగోలు, పాల ఉత్పత్తి, ఆదాయ వ్యయాల గురించి వెంకట్రెడ్డి వివరిస్తూ, ఈ 2 సంవత్సరాలు అవుతుంది ఇది దేశీ ఆవు డైరీ పెట్టి. దాంట్లో సుమారుగా 70 ఆవులు ఉన్నాయి.
కాంక్రీజ్, గిరి, షాయివాల్, రాటి అన్ని ఆవులతోటి మేము సుమారుగా ఇప్పుడు ఒక 40 పాలిచ్చేడి ఉన్నాయి, 10-15 సుడి ఉన్నాయి, చిన్న దూడలు ఉన్నాయి. కాంక్రీజ్, గుజరాత్, షాయివాల్, హర్యానా, రాజస్థాన్కి వెళ్ళి రాటి, ఇలా పలు రకాల ఆవులు తీసుకొచ్చి ఈరోజు ఉన్నటువంటి ఆవుల యొక్క డిమాండ్ని, ఇక్కడ ఉన్నటువంటి దేశీ వర్మీ కంపోస్ట్ గురించి మేము వర్మీకి అనుబంధంగా డైరీని తీసుకొచ్చాము. ఈ డైరీలో ఇప్పుడు ఉన్నటువంటి ఆవులు సుమారుగా మాకు రోజుకు పూటకు 4 లీటర్లు పాలు ఇస్తున్నాయి. మొత్తంగా వచ్చేసి 200 నుంచి 210 లీటర్ల పాలు అవుతున్నాయి. మేము పాలు కూడా ఇక్కడ 80 రూపీస్కి అమ్ముతున్నాము. దేశీ కౌ మిల్క్ A2 మొత్తము. ఈ గడ్డి కూడా మాకు ఇక్కడ 7 ఎకరాలు సూపర్ నేపియర్ గడ్డి ఉంది, వరి గడ్డి ఉంది. మేము ఇవన్నీ తెచ్చి ఇక్కడనే మా దాంట్లో ఓపెన్ సిస్టంలో పెంచుతున్నాము ఆవులని. 40 నుంచి 45 ఆవులు మేము బయట నుంచి 70 నుంచి 90 వేల మధ్యలో కొన్నాము. వాటి యొక్క దూడలు అభివృద్ధితో ఆ దూడలు కూడా ఒక 20 నుంచి 30 దూడలు వచ్చాయి. దాంట్లో కూడా ఒక 2 దూడలు మా దగ్గరే ఉన్నాయి ఇప్పుడు. అట్లా ఆ విధంగా మేము దాన్ని ఒక 100 ఆవుల వరకు చేయాలనే ఆలోచనలో ఉన్నాము. ఇప్పుడు మాకు డైలీ వచ్చేసి 8 to 10 లీటర్స్ ఇస్తున్నది పాలు. మేము 80 రూపాయలు అమ్మితే 10 లీటర్లకు వచ్చేసి 800 రూపాయలు అవుతుంది. ఖర్చు వచ్చేసి మాకు 300 రూపాయల వరకు ఖర్చు వస్తుంది ప్రతి నెల. మేము కొన్ని పాలు ఇచ్చేటివి పాలు ఉన్నాయి కనుక 2 యావరేజ్గా మాకు చూసుకుంటే 400 రూపాయల వరకు అటు ఇటు ఖర్చులో అన్ని మెయింటెనెన్స్ అవుతుంది. మా దగ్గరనే 1 ఇయర్లోనే మళ్ళీ ఆవు మా దగ్గర కట్టి ఇంతుంది. అది మాకు చాలా లాభంగా ఉంది. మీరు ప్రధానంగా ఈ జీవామృతము, ఈ దేశీయ వర్మీ కంపోస్ట్ అమ్మడం వల్ల దాని యొక్క ఫుడ్ ఖర్చు కూడా మేము తీయగలుగుతున్నాము. ఇప్పుడు చేస్తున్నటువంటి వర్మీ కంపోస్ట్ వల్ల మాకు నెలకు 20 నుంచి 25 టన్నుల వరకు ప్రొడక్షన్ అవుతుంది. దాన్ని మేము దేశీయ వర్మీ కంపోస్ట్ 10 రూపాయలు చొప్పున అమ్మినా కానీ 2-2.5 లక్షల ఆదాయం వస్తుంది. దాని యొక్క ఆదాయంతో మేము వీటికి మేత ఫ్రీగా చేయగలుగుతున్నాము. మాకు వాటి ఇచ్చేటటువంటి పాలతో లాభం పొందుతున్నాము. మెయిన్ దేశీయ ఆవు మూత్రం, జీవామృతం ద్వారానే మాకు మంచి ఇన్కమ్ ఉంది. మాకు వచ్చేటటువంటి డిమాండ్ని దృష్టిలో ఉంచుకొని ఆవులు పెంచడం జరుగుతుంది. దాంతో మాకు పాలు అమ్మడం వల్ల చాలా లాభంగా కూడా ఉంది. మంత్లీ ఒక 1-1.5 రూపాయలు వీటి మీద పాల మీద మంచి ఆదాయం ఉన్నది మాకు. మేము ఒక 40 మందికి కూడా దీనివల్ల వర్మీ కంపోస్ట్ వల్ల ఉపాధి ఇస్తున్నాము. చూశారుగా, వెర్మి కంపోస్టు నుంచి వచ్చే ఆదాయంతో ఆవుల మేత ఖర్చు వెళ్ళిపోతోంది. వ్యవసాయ నేపథ్యం కలిగి ఉన్న తాము ఈ రంగంపై ఉన్న మమకారంతో డైరీ దిశగా అడుగులు వేశామని, ఆవు పేడతో తాము తయారు చేస్తున్న వెర్మి కంపోస్టుకు వేపపిండి, ఇతర జీవన ఎరువుల కల్చర్లు కలిపి ఒక ఆరోగ్యకరమైన కంపోస్టు మిశ్రమాన్ని ఉత్పత్తి చేస్తున్నామంటూ వివరిస్తున్నారు వెంకట్రెడ్డి భార్య జ్యోతి. గత 13 సంవత్సరాల నుంచి మేము వర్మి కంపోస్ట్ అనేది తయారు చేస్తున్నాము. అయితే అదేమో గేదెలు అండ్ ఆవుల పేడతోనే తయారు చేస్తుంటాము. కొంతమంది రైతులు చాలా వరకు దేశీ ఆవుల వర్మి కంపోస్ట్ మనల్ని కావాలని చాలామంది మనల్ని అడగడం జరిగింది. దాంతోపాటు A2 మిల్క్ కూడా చాలా డిమాండ్ ఉన్నందువలన 2 రకాల యూజ్ అవుతుందని మనం ఈ డైరీ స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఒక 4-5 ఆవులతోని స్టార్ట్ చేయడం జరిగింది. మన దేశీయ ఆవులు, గిరి కౌస్, తర్వాత షాయివాల్ అని, తర్వాత రాటి, ఇట్లా రకరకాల బ్రీడ్కి సంబంధించినటువంటి ఆవులను స్టెప్ బై స్టెప్ సేకరించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్గా ఒక 40 నుంచి 50 ఆవులు పాలు ఇస్తున్నాయి. మొత్తం కలిపి ఒక 70-80 ఎనిమల్స్ ఉన్నాయి. ఆర్గానిక్ ఫార్మింగ్కి మూల పదార్థం వర్మి కంపోస్టు. ఈ దేశీయ ఆవుల యొక్క వర్మి కంపోస్ట్ తోటి ఆర్గానిక్ ఫార్మింగ్కి ఇది చాలా బూస్టర్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఈ కంపోస్ట్ వచ్చేసి మనము బెడ్స్ లాగా వేసుకొని దాంట్లో ఎర్త్వామ్స్ వదిలి దాన్ని హిసీనియా పొటాడి అనేటువంటి ఎర్త్వామ్స్ని బెడ్స్ మీద వదలడం జరుగుతుంది. దాంతో అవి తిని విసర్జించేటువంటి పదార్థము ఇంకా 10 రెట్లు బాగా పనిచేస్తుంది అన్నమాట సేంద్రియ వ్యవసాయానికి. ఇక్కడ మేము 7 ఎకర్స్తోని ఇక్కడ స్టార్ట్ చేసినాము. ఈ యొక్క ఆవులకు సరిపోయేటువంటి గడ్డి కానీ, దానికి సంబంధించిన ఎండుగడ్డి కానీ, పచ్చిగడ్డినేమో సూపర్ నేపియర్ అనే గడ్డిని ఇక్కడే పెంచుతున్నాము. వాటికి సఫిషియెంట్గా ఉండేలాగా చూసుకుంటాము. దానా కానీ, వరిగడ్డి కానీ అన్నీ సఫిషియెంట్గా అందిస్తున్నాము. ఇక్కడ మనము ఈ ఆవుల నుంచి వచ్చేటువంటి పేడ నెలకు ఒక 20 ట్రాక్టర్ల వరకు అట్లా వస్తుంది. దాన్ని మనం బెడ్స్ లాగా వేసి ఎర్త్వామ్స్ని దాంట్లో వదిలి అది విసర్జించిన తర్వాత మనకు ఒక 40 నుంచి 50 డేస్లో ఈ వర్మి కంపోస్ట్ అనేది తయారవుతుంది. అది మదర్ కల్చర్. దాంట్లో ఇంకా మనం బయో కల్చర్స్ కూడా అన్నీ యాడ్ చేసి అందిస్తున్నాం.
20 ట్రాక్టర్లంతా పేడ ఉందనుకోండి, దాంతో మనకు 20-22 టన్నుల వరకు వర్మి కంపోస్టు రావడం జరుగుతుంది. అయితే చాలామంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక 2-3 ఎనిమల్స్ ఉన్న అగ్రికల్చర్ వేస్ట్ ఉన్నా కూడా వర్మి కంపోస్ట్ తయారు చేసుకునేలాగా మనం గైడ్ చేస్తున్నాము. కావాలంటే మన దగ్గర ఎర్త్వామ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. 500 రూపీస్ కేజీ లాగా రైతులకు అందిస్తున్నాము. కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇది హాస్టల్స్ ఉంటాయి కదా, అక్కడ వెజిటేబుల్స్ వేస్ట్ అది ఉన్నప్పుడు వాళ్ళకు మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళకు హాస్టల్స్లో ఆ ఫుడ్ వేస్ట్ కానీ అవన్నీ ఏమన్నా ఉన్నా దాంతో కంపోస్ట్ తయారు చేసుకొని పిల్లలతో ఆ కాంపౌండ్లోనే వెజిటేబుల్స్ పండించుకొని ఆర్గానిక్ అందిస్తున్నారు. దానికి కూడా మనం వీలైనంత వరకు చేస్తున్నాము. ముందు ఈ డైరీ రంగాన్ని మరింత విస్తరించి సేంద్రియ కూరగాయ పంటలు పండించాలన్నది వీరి ప్రణాళిక. నాణ్యమైన ఎరువుతో ఆరోగ్యకరమైన పంటలు పండించాలన్న వీరి ఆశయం నెరవేరాలని ఆకాంక్షిద్దాం. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. యాసంగి వరి పైరును దుబ్బు దశలో ఉండగా దోమ ఆశించింది. దోమ నివారణ గురించి తెలియజేయండి అంటూ అడుగుతున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ నుంచి స్వామి. మరో రైతు చంద్రమౌళి. వరి పంట మనకి ప్రస్తుతము పిలక దశలో, కొన్ని చోట్ల దుబ్బు చేసే దశలో ఉంది. ఈ యాసంగిలో మనకి సుడిదోమ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మొక్క మొదలలో నీటి మట్టాన్ని పైభాగా నుండి రసాన్ని పీల్చి మనకి నష్టం కలుగజేస్తుంది. ఇది ఖరీఫ్లో సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నవంబర్ నెలలో ఎక్కువగా వస్తుంది. యాసంగిలో అయితే మార్చి నెలలో ఈ సుడిదోమ మనకి వరి పంటను ఆశించి నష్టం చేసే అవకాశం ఉంది. నష్ట లక్షణాలు గమనించినట్లయితే ముఖ్యంగా ముందు లేత పసుపు రంగులోకి పంట మారిపోతుంది. తర్వాత సుడులుగా పంట మొత్తం కూడా ఎండిపోయి మనకి ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పంట మొదటి నుంచి చివరి దాకా నీళ్ళు ఎక్కువగా ఉండడం, నత్రజని ఎరువులను ఎక్కువగా వాడడం వల్ల, అట్లా కొన్ని పిచికారీ చేయకూడని మందులు ముఖ్యంగా క్లోరోపైరిఫాస్ కానీ ప్రొఫినోఫాస్ కానీ సింథటిక్ పైరతర మందులు మనము విచక్షణ రహితంగా పిచికారీ చేసినట్లయితే ఈ సుడిదోమ అనేది ఎక్కువగా మనకి రావడం జరుగుతుంది. అట్లాగే దగ్గరగా నాట్లు వేసుకున్నట్లయితే కూడా సుడిదోమ ఎక్కువగా వస్తుంది. దీని నివారణకి ముఖ్యంగా నత్రజని ఎరువులను సిఫారసు చేసిన విధంగా మనం వాడుకోవాలి. ఇష్టం ఉన్నట్టుగా మనము నత్రజని సంబంధించిన ఎరువులను మనం పొలంలో వేయకూడదు. అట్లాగే ప్రతి 2 మీటర్లకి 20 సెంటీమీటర్ల చొప్పున మనకి కాలిబాటలు తీసినట్లయితే కూడా కొంతవరకు సుడిదోమ అనేది తక్కువ వస్తుంది. అడపదడప నీళ్లు తీస్తూ పెడుతున్నట్లయితే కూడా ఈ యొక్క సుడిదోమ తీవ్రత అనేది తగ్గుతుంది. దీని నివారణకి రాసాయనిక మందుల్లో ముఖ్యంగా ఎసిఫేట్ ప్లస్ ఇమిడాక్లోపిడ్ మందు 1.5 గ్రాముల లీటర్ నీటికి, లేదా బిప్రోఫెజిన్ అనే మందు 1.6 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే డైనోటిఫ్రాన్ అనే మందు 0.4 గ్రాములు, పైమెట్రోజిన్ అనే మందు 0.6 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనకి మొదలు మంచిగా తడిచేటట్టుగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క సుడిదోమను మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సంగం డైరీ సీడ్స్ రూపొందించిన నూతన మినుము పెసర వంగడాల క్షేత్ర ప్రదర్శన బాపట్ల జిల్లా గూడవల్లిలో జరిగింది. వరి తర్వాత మాగాణి భూముల్లో మినుము పెసర సాగుతో రైతులు మెరుగైన ఫలితాలు పొందవచ్చని సంగం డైరీలో పప్పు దినుసుల శాస్త్రవేత్త డాక్టర్ ఆళ్లపాటి సత్యనారాయణ తెలిపారు. పాడి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందజేయడానికి డైరీ కృషి చేస్తోందన్నారు. మినుము పెసర పంటల సాగుకు ఎక్కువగా పెట్టుబడులు అవసరం లేదని, నీటి తడులు ఎరువుల వినియోగం తక్కువ తెలిపారు. ఈ పంటల్లో వస్తున్న సమస్యలను తట్టుకునేలా వంగడాలను రూపొందించామని వివరించారు. వరి, మిరప, కూరగాయలు, అపరాలు, మొక్కజొన్న పంటలపై పరిశోధనలు చేస్తున్నామన్నారు. ఈపాటికే కొన్ని పంటల విత్తనాలు విడుదల చేయగా మరికొన్ని వంగడాల విత్తనాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. పాడి మాదిరిగానే నిత్యం ఆదాయం సమకూర్చే కూరగాయ పంటలపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల నుంచి రైతులు పాల్గొన్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.